డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. ఈ మధ్య పొట్ట పైభాగంలో కుడివైపున బాగా నొప్పొస్తుంది. అప్పుడప్పుడు ఆ భాగంలో ఏదో కదిలినట్టుగా కూడా అనిపిస్తుంది. నాకు లివర్లో ఏదైనా సమస్య ఉండొచ్చా? నేను ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరేమంటున్నారంటే రైట్ సైడ్ కుడివైపున కొంచెం పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు సివియర్గా వస్తుంది, సో ఏదో కదిలినట్టు కూడా ఉంది అని అంటున్నారు. సో ఇది వెరీ అన్లైక్లీ అండి లివర్ ప్రాబ్లం. కానీ ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది కాబట్టి మనం గాల్ బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి మనకి గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా రైట్ సైడ్ అప్పర్ అబ్డామెన్లో పెయిన్ వస్తూ ఉంటుందండి. సో ఈ పెయిన్ అనేది ఎంత సివియర్గా వస్తుంది, రోజు వస్తుందా, ఫుడ్ తిన్న తర్వాత వస్తుందా, తినక ముందులో వస్తుందా, అండ్ వీటితో పాటు వేరే ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే బాగా పైనుంచి కింద నుంచి గ్యాస్ వెళ్ళడము, ఉబ్బరంగా అనిపించడము, ఇట్లాంటి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా చూసుకోవాలండి. కానీ లివర్లో కనుక ప్రాబ్లం ఉంటే యూజువల్గా పెయిన్ ఉండదండి, పెయిన్లెస్గానే ఉంటుంది. సో లివర్లో అయి ఉండకపోవచ్చు, కానీ గ్యాస్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళు. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు మనం ఆహారం తిన్న తర్వాత అండి అది ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ రాత్రిపూట ఎక్కువ వస్తుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే అది ఈ రైట్ సైడ్ నుంచి వెనక వైపుకి, వీపు వెనక వైపుకి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి హిస్టరీని బట్టి మనం ఇది గాల్ బ్లాడర్లో రాళ్ళు అయి ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు రావచ్చు. రెండోది గ్యాస్ ప్రాబ్లం ఉంటే అప్పుడు కూడా రైట్ సైడ్ రావచ్చు, బట్ దాంతోపాటు బాగా తేనుపులు రావడము, ఛాతిలో లేకపోతే కడుపులో మంట, బాగా ఇప్పుడు పొట్ట బిగదీసినట్టు ఉండడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయండి. సో మీ సిమ్టమ్స్ని బట్టి మేము ఇది గాల్ బ్లాడర్లో ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఒక నిర్ధారణ చేయడానికి 2 టెస్టులు అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఒకటి ఎండోస్కోపీ అనే టెస్ట్. ఈ ఎండోస్కోపీలో మనకి పొట్ట భాగంలో లేకపోతే పేగుల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అల్సర్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయా తెలుస్తుంది. రెండోది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి. ఇది నాన్ ఇన్వేజివ్, అన్ని చోట్ల ఫ్రీగా దొరుకుతుంది. సో ఈ 2 స్కాన్లు చేయడం వల్ల గాల్ బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకు క్లియర్గా తెలుస్తుంది.